ఓం శాంతి. ఈరోజు అక్టోబర్ 6వ తేదీ 2024 అవ్యక్త మురళి సారాంశము. ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాప్దాదా ఫిబ్రవరి 24, 2002లో వినిపించారు. మురళి యొక్క శీర్షిక తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు స్వయము మరియు ఇతరుల యొక్క వృత్తిని పాజిటివ్గా అంటే సకారాత్మకంగా తయారు చేయండి. ఈరోజు విశ్వ కళ్యాణి అయిన బాప్దాదా తన నలువైపులా ఉన్న పిల్లలని చూసి సంతోషిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి మనస్సులో ఉండేటటువంటి ఉల్లాసాన్ని చూస్తున్నారు మరియు వింటున్నారు కూడా. త్వరగా తండ్రి సమానంగా అయిపోవాలనేటటువంటి ఒకే లక్ష్యమే అందరి మనస్సులో ఉంది కదా. పిల్లల యొక్క లక్ష్యాన్ని చూసి, ధైర్యాన్ని చూసి, శ్రేష్ఠ సంకల్పాన్ని చూసి బాప్దాదా సంతోషిస్తున్నారు. లక్ష్యమైతే అందరిది చాలా ఉన్నతోన్నతంగా ఉంది, కానీ ప్రత్యక్ష రూపంలో లక్షణాలు నెంబర్ వారీగా ఉన్నాయని కూడా చూస్తూ ఉన్నారు. లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా ఉండటం అనగా తండ్రి సమానంగా అవ్వటం. ఎప్పుడైతే సేవ అనే వేదిక పైన నిమిత్తమైన పిల్లలున్నారో వారికి తండ్రిని ఎలా ప్రత్యక్షం చేయాలి, ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుంది అని ఒకే సంకల్పమే నడుస్తూ ఉంటుంది. తండ్రి మళ్ళీ పిల్లల్ని అడుగుతారు, పిల్లలు మీరందరూ సంపన్నము సంపూర్ణ స్వరూపంలో ఎప్పుడు ప్రత్యక్షమవుతారు అనేది తండ్రి పిల్లల్ని కూడా అడుగుతూ ఉన్నారు. తండ్రి అంటున్నారు, మీ స్వయాన్ని ప్రత్యక్షం చేసుకునేటటువంటి తేదీని నిర్ణయించారా? సంకల్పము, మాట, కర్మ ఈ మూడు శ్రేష్ఠ లక్ష్యం అనుసారంగా ఉండాలి. విశ్వ కళ్యాణానికి నిమిత్తమైన సర్వ ఆత్మల కళ్యాణానికి నిమిత్తమైనటువంటి ఈ పిల్లలందరూ ప్రత్యక్ష రూపంలో స్టేజ్ పైకి ఎప్పుడు వస్తారు అని బాప్దాదా చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా గుప్త పురుషార్థం చేస్తూ ఉన్నారు. అంటే లగన్ అయితే అందరిలో ఉండేది బాప్దాదా చూస్తూ ఉన్నారు. కానీ ఈ విశేష సంకల్పం యొక్క లగన్ ఎప్పుడైతే మగ్నమైపోతారు, అంటే ఆ తపన ఉంది కానీ దాంట్లో నిమగ్నమైపోతారో అప్పుడు నిరంతరం ఈ సంకల్పాన్ని సంపన్నం చేయటంలో నిమగ్నమైపోవటము అంటే అర్థం నిరంతరం ఇదే సంకల్పాన్ని పూర్తి చేసేటటువంటి ప్రాక్టికల్ స్వరూపంలో ఉండాలి. ఇప్పుడు సంకల్పము మరియు ప్రత్యక్ష కర్మ రెండింటిలో తేడా ఉంటూ ఉంది. అందుకని బాప్దాదా అంటారు, అన్నింటికంటే తీవ్ర గతితో ఉండే సేవ ఏంటి అంటే వృత్తి ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపచేయటం. వృత్తి అనేది వేగవంతమైనటువంటి రాకెట్ కంటే కూడా చాలా తీవ్రమైనది. ఎక్కడికి కావాలన్నా, ఎంతమంది ఆత్మల పట్ల కావాలన్నా మీ వృత్తి ద్వారా ఇక్కడ కూర్చొనే వైబ్రేషన్లను చేర్చగలుగుతారు కదా. వృత్తి ద్వారా దృష్టి మరియు సృష్టిని పరివర్తన చేయొచ్చు అంటున్నారు బాబా. మీ యొక్క ఈ శ్రేష్టం అంటే జడ చిత్రాలను చూడండి. ఇప్పటి వరకు అనగా అంతిమ జన్మ వరకు వైబ్రేషన్స్ ద్వారా సేవ చేస్తూ ఉన్నాయి కదా. మందిరాలలోని మూర్తులు ప్రత్యక్ష రూపంలో వైబ్రేషన్స్ ద్వారా సేవ చేస్తూ ఉన్నాయి. అనగా ఆత్మలైనటువంటి మీరే కదా మందిరాలలోని మూర్తుల రూపంలో సేవ చేస్తూ ఉన్నారు. ఎంతోమంది భక్తులు వైబ్రేషన్స్ ద్వారా తమ సర్వ కోరికలను కూడా పూర్తి చేసుకుంటున్నారు. కనుక ఓ చైతన్యమైన మూర్తులారా, ఇప్పుడు మీ శుభ భావన వృత్తి మరియు శుభ కామనల యొక్క వృత్తి ద్వారా వాయుమండలంలో వైబ్రేషన్స్ని వ్యాపింపచేయండి. అయితే ఈ వ్యాపింపచేసే దాంట్లో కానీ అని చెప్పటం మంచిగా ఉండదు కదా. అంటే దీని కొరకు అన్నింటికంటే సహజమైన విధి ఏంటి అంటే మొదట ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోండి. బాప్దాదా అంటున్నారు, స్వయాన్ని చెక్ చేసుకోండి. నా వృత్తిలో ఏ ఆత్మ పట్ల అయినా కానీ
ఏదైనా నెగిటివ్ వైబ్రేషన్ ఉందా అనేది చెక్ చేసుకోండి. మీరు విశ్వం యొక్క వాయుమండలాన్ని పరివర్తన చేయాలి, కానీ మీ మనస్సులో ఏ ఒక్క ఆత్మ పట్లనైనా ఒకవేళ వ్యర్థమైన వైబ్రేషన్స్ లేక సత్యమైన వైబ్రేషన్స్ అయినా అది నెగిటివ్గా ఉంటే అలాంటి వారు విశ్వ పరివర్తన చేయలేరు అంటున్నారు బాబా కదా. కొంతమంది పిల్లలు చెప్తారు బాబాతో, బాబా మీకు తెలీదు, ఆ ఆత్మయే అలాంటిది అని బాబాకి కూడా జ్ఞానం ఇస్తారు. కానీ బాబా అడుగుతున్నారు, వారు చెడ్డవారే, వారిది తప్పే, అలా ఉండరాదు, కానీ చెడును మీ వృత్తిలో ఉంచుకోమని బాబా మీకేమైనా అనుమతినిచ్చారా అని బాబా కూడా అడుగుతున్నారు. ఎప్పటి వరకైతే ప్రతి బ్రాహ్మణ ఆత్మ యొక్క సొంత వృత్తిలో ఎలాంటి ఆత్మ పట్లనైనా వైబ్రేషన్ అనేది నెగిటివ్గా ఉంటాయో అప్పటి వరకు విశ్వ కళ్యాణం పట్ల వృత్తి ద్వారా వాయుమండలంలో వైబ్రేషన్స్ని వ్యాపింప చేయలేరు అంటున్నారు బాబా. నెగిటివ్ అనేది వృత్తిలో ఉన్నప్పుడు వాయుమండలంలో వైబ్రేషన్స్ని వ్యాపింప చేయలేరు. భలే వారు చెడ్డవారే, చాలా తప్పులు చేశారు, అనేక మందికి దుఃఖం ఇస్తారు, కానీ మీరు వారి దుఃఖం ఇవ్వటంలో బాధ్యులుగా అయ్యేందుకు బదులు వారిని పరివర్తన చేయటంలో సహయోగులుగా అవ్వలేరా? దుఃఖం ఇచ్చే దాంట్లో సహాయం చేయరాదు, కానీ పరివర్తన చేయటంలో సహాయకులుగా అవ్వలేరా? అవ్వండి. ఏ విధంగా బ్రహ్మాబాబాను ప్రత్యక్షంగా చూశారు కదా. మాటి మాటికి తప్పులు చేసే ఆత్మలున్నా బాబ్దాదా అంటే విశేషంగా సాకార బ్రహ్మబాబా పిల్లలందరికీ కూడా ప్రియ స్మృతులను ఇచ్చారు. అందరినీ మధురాతి మధురమైన పిల్లలు అని అన్నారు కదా. అలాంటి ఆత్మల పట్ల కూడా సదా దయాహృదయులుగా ఉన్నారు, క్షమాసాగరులుగా అయ్యారు. మీరు మీ వృత్తిలో ఎవరి పట్లనైనా ఒకవేళ నెగిటివ్ భావాన్ని ఉంచుకున్నారనుకోండి, దానివలన లాభం ఏంటి మీకు? ఇందులో లాభం ఏమీ లేదు కదా. మనస్సు అలజడి కలుగుతుంది, ఆ విషయమే ఎదురుగా వస్తుంది. ఎందుకంటే దీని ద్వారా మీరు మూడ్ ఆఫ్గా కూడా అవుతారు, వ్యర్థ సంకల్పాలు వస్తాయి, స్మృతి శక్తి తగ్గిపోతుంది, నష్టం జరుగుతుంది. ఎందుకంటే మీరు ప్రకృతిని కూడా పావనంగా చేసేవారైనప్పుడు వీరైతే ఆత్మలే కదా. ఇంకా వృత్తి, వైబ్రేషన్స్, వాయుమండలం ఈ మూడింటికి సంబంధం అనేది ఉంది. వృత్తి ద్వారా వైబ్రేషన్లు అనేది వస్తాయి, వైబ్రేషన్స్ ద్వారా వాయుమండలం తయారవుతుంది. కానీ ముఖ్యమైనది ఇక్కడ వృత్తి. త్వరగా తండ్రి ప్రత్యక్షత జరగాలి అని మీరు భావిస్తే మీ వృత్తికి అంటే మీ వృత్తిని మీకోసం అలాగే ఇతరుల కోసం పాజిటివ్గా ఉండేదాన్ని ధారణ చేసేటటువంటి ప్రయత్నాన్ని తీవ్రతరం చేయండి అంటున్నారు బాబా. నాలెడ్జ్ఫుల్గా భలే అవ్వండి, కానీ మీ మనస్సులో నెగిటివ్ని ధారణ చేయకండి. నెగిటివ్ అంటేనే ఇక్కడ చెత్త, మురికి కదా. ఇప్పుడిప్పుడే మీ వృత్తిని శక్తిశాలిగా చేసుకోండి. దీని ద్వారా వైబ్రేషన్స్ కూడా శక్తిశాలిగా చేయండి, వాయుమండలాన్ని కూడా శక్తిశాలిగా తయారు చేయండి అంటున్నారు బాబా. ఒకవేళ మీరు తీవ్రగతిని కోరుకున్నట్లయితే నాలెడ్జ్ఫుల్గా అయ్యి, క్షమాసాగరులుగా అయ్యి, దయాహృదయులుగా అయ్యి, శుభ భావన శుభ కామన ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేయండి అంటున్నారు బాబా. మీరందరూ చూడండి, ప్రత్యక్షంగా చూశారు, మధువనానికి ఎవరు వచ్చినా వాయుమండలం యొక్క ప్రభావం పడుతుంది కదా. ఇక్కడ కూడా అందరూ నెంబర్ వారీగా ఉన్నప్పటికీ ఇది బ్రహ్మాబాబా యొక్క కర్మభూమి, బాబ్దాదాల యొక్క వరదాన భూమి అయినందున ఆ వాయుమండలం పరివర్తన అనేది చేసేస్తుంది కదా అందరినీ. కనుక వైబ్రేషన్స్ ద్వారా వాయుమండలాన్ని తయారు చేయటం అనగా తీవ్ర గతితో మనస్సు పైన ముద్ర వేయటం అవుతుంది. విన్న మాటలైతే మర్చిపోవచ్చు, కానీ మనస్సు పైన వాయుమండలం యొక్క ముద్ర ఏదైతే పడుతుందో దాన్ని మరచిపోలేరు కదా.
సేవా కేంద్రం కానీ ఏ స్థానమైనా కానీ ప్రవృత్తిలో ఉంటున్నా కానీ వాయుమండలం శక్తిశాలిగా ఉండాలి అంటున్నారు బాబా. నలువైపులా ఉన్న వాయుమండలం ఒకవేళ సంపూర్ణ నిర్విఘ్నంగా దయాహృదయం కలిగినదిగా, శుభ భావన శుభకామన కలిగినదిగా అయితే అప్పుడు ప్రత్యక్షతలో ఏమాత్రం ఇంకా ఆలస్యం అనేది జరగదు అంటున్నారు బాబా. మంచిది. నలువైపులా ఉన్న సర్వీసేబుల్ పిల్లలకు సదా తమ శ్రేష్ఠ వైబ్రేషన్స్ ద్వారా సేవ చేసేటటువంటి తీవ్ర గతి యొక్క పురుషార్థం చేసే పిల్లలకు, సదా క్షమ యొక్క మాస్టర్ సాగరులకు, సదా శుభ భావన శుభకామనల ద్వారా చాలా బలహీన ఆత్మలను కూడా శక్తిశాలిగా చేసే మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలకు బాప్దాదాల యొక్క చాలా 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 ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ఈరోజు వరదానం: సమయ ప్రమాణంగా ప్రతి కార్యంలో సఫలురుగా అయ్యేవారు జ్ఞాని, యోగి, ఆత్మభవ. వరదానం యొక్క వివరణ: జ్ఞానం అంటే తెలివి అని అర్థం. ఎవరైతే సమయ ప్రమాణంగా తెలివితో కార్యం చేస్తూ సఫలతను పొందుతూ ఉంటారో వారినే తెలివైన వారు అంటే వివేకవంతులు అని అంటారు. వివేకవంతుల గుర్తు ఏంటి అంటే వారు ఎప్పుడు కూడా మోసపోరు. యోగుల గుర్తు స్వచ్ఛమైన మరియు స్పష్టమైన బుద్ధి కలిగి ఉండటం. స్వచ్ఛమైన మరియు స్పష్టమైన బుద్ధి కలిగిన వారు ఎప్పుడు కూడా ఇలా ఎందుకు జరిగిందో తెలీదు అనే మాట అనరు. జ్ఞాని, యోగి ఆత్మలు ఇలాంటి మాటలు మాట్లాడరు అంటున్నారు బాబా. వారు జ్ఞాన యోగాలను ప్రతి కర్మలోకి తీసుకొస్తారు. స్లోగన్: ఎవరైతే తమ ఆది అనాది సంస్కార స్వభావాలను స్మృతిలో ఉంచుకుంటారో వారే అచంచలంగా స్థిరంగా ఉంటారు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.